మీ సొంత ఇంటి కలను మీరు నిజం చేసుకోవాలనుకుంటున్నారా? హైదరాబాద్కి దగ్గరలో ఒక సొంత ఇల్లును కొనాలి అనుకుంటున్నారా? లేదా సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవాలి అనుకుంటున్నారా? లేదా మంచి ఫ్లాట్ తీసుకోవాలి, ఫ్యూచర్లో మా పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉండాలి అనే ఆలోచనలో మీరున్నారా? అయితే గోల్డెన్ భూమి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు సరికొత్తగా కేవలం హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ ఐకాన్గా చెప్పుకునేటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో, మరోవైపు మనం చూస్తే వరంగల్ హైవే, కంప్లీట్గా వరంగల్ హైవేలో, కేవలం వరంగల్ హైవేలోనే ఆలేరు టౌన్లో ఉన్నటువంటి గోల్డెన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి ఒక నూతన ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు మనం విజిట్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి, ఇక్కడ మనం ఫ్లాట్ తీసుకున్నా లేదా ఏదైనా ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేయించుకున్నా ఎలాంటి ఫ్యూచర్స్ ఉండబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా వెంచర్స్ విజిట్ చేస్తూ ఉంటాం, బట్ అందులో మనకి ఎక్కడ చూసినప్పటికీ బ్లాక్ టాప్ రోడ్సే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ వెంచర్లో అయినా బేసిక్గా బ్లాక్ టాప్ రోడ్సే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇందులో డిఫరెంట్ ఏంటి అని అంటే, గోల్డెన్ భూమి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏదైతే లేఅవుట్ చేశారో విజయ పార్క్ లేఅవుట్లో మనం ఒకసారి చూస్తే కంప్లీట్గా కూడా మనకు సీసీ రోడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సీసీ రోడ్స్లో ప్రధానంగా ఈ సీసీ రోడ్స్ నిర్మాణం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మనం హైలైట్స్గా మాట్లాడుకుంటే సీసీ రోడ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ సీసీ రోడ్స్తో పాటుగా మనం చూసుకుంటే బ్లాక్ టాప్ రోడ్స్ లేకుండా సీసీ రోడ్ నిర్మించారు. అంతేకాకుండా మనం ఇంకా హైలైట్ చెప్పుకోవాలి, బేసిక్గా మనం ఏ వెంచర్లో చూసినప్పటికీ కూడా నేను డ్రైనేజ్కి సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ డ్రైనేజ్కి సంబంధించినటువంటి సిస్టమ్ని అమర్చడం జరిగింది. సో బేసిక్గా మనం ఏ వెంచర్లో చూసినప్పటికీ డ్రైనేజ్ పైప్ లైన్ మాత్రమే నిర్మించుంటుంది. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే, డ్రైనేజ్కి సంబంధించి ముందుగానే డ్రైనేజ్ పైప్ లైన్తో పాటుగా దానికి సంబంధించినటువంటి కంప్లీట్గా మీరు పూర్తి వెంచర్లో చూడండి, పూర్తిగా వెంచర్లో అంతా కూడా చూసినప్పటికీ ఈ డ్రైనేజ్కి సంబంధించి ముందుగానే కంప్లీట్గా కూడా ఒక సెట్టింగ్ని అయితే చేయడం జరిగింది. ఏదైతే గ్రేటర్ కమ్యూనిటీ విల్లాస్లో ఏ విధంగా అయితే డ్రైనేజ్ సిస్టమ్ని అమరుస్తారో, అదేవిధంగా గ్రేటర్ కమ్యూనిటీ విల్లాస్లో ఏ విధంగా అయితే ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కంప్లీట్గా పెడతారో అదే విధంగా మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ దాని మీద కూడా మనం ఒకవేళ వాకింగ్ చేయాలి అనుకుంటే పక్క నుంచి వాకింగ్ ఫెసిలిటీస్ కూడా, అంటే పార్కింగ్ టైల్స్ను కూడా ఆ డ్రైనేజ్ వాల్ పైన వేయడం, ఇదంతా కూడా ఒక స్పెషాలిటీ అనే చెప్పుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి వెంచర్లో. అండ్ దాంతో మేజర్గా ఇంకొక పాయింట్ ఏంటి అంటే, డ్రైనేజ్ సిస్టమ్కి పైనే కంప్లీట్గా షోకేస్ చెట్లు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్న చెట్లన్నీ కూడా గ్రీనరీ, కంప్లీట్ గ్రీనరీ అంతా కూడా ముందుగానే అమర్చడం జరిగింది. కొన్ని వెంచర్స్లలో మనకు వెంచర్ ఓపెనింగ్ కావచ్చు, లేదంటే బ్రోచర్ లాంచింగ్ టైంలోనే చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి నాటుతూ ఉంటారు. కానీ ఇక్కడ కంప్లీట్గా కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఫీట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టు కూడా 5 to 6 ఫీట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ వేనుకున్నటువంటి చెట్లే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే డ్రైనేజ్ సిస్టమ్తో పాటుగా దానిపైనే ఒక షోకేజ్ని కంప్లీట్గా ఒకవైపు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ షోకేజ్కి సంబంధించినటువంటి చెట్లు కూడా మనకు మంచి కండిషన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ హైలైట్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క ఫ్లాట్కి ఫ్లాటింగ్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా కూడా ఫ్లాట్ నంబర్స్ను కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ముందుగానే ఫ్లాట్తో పాటుగా ఫ్లాటింగ్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మనం చూస్తే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ముందుగానే సెంట్రల్ రైటింగ్తో పాటు ఎలక్ట్రిసిటీని కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఒక డిటీసీపీ లేఅవుట్లో మనం తీసుకోవాలి అనుకుంటున్న విల్లాస్లో డిటీసీ ఒక లేఅవుట్లో కంప్లీట్గా కూడా ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి హైలైట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ మనకు కంప్లీట్గా కూడా గ్రేటెస్ట్ కమ్యూనిటీతో పాటుగా హౌసింగ్కి సంబంధించినటువంటి ప్రొవిగేషన్స్ కూడా వీళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా వీళ్ళకి సంబంధించిన బ్రోచర్లో ఇక్కడ హైలైట్స్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. హైలైట్స్లో 24/7 సీసీ కవరేజ్కి సంబంధించినటువంటి ఫోటేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగా 24/7 సెక్యూరిటీ అలాట్మెంట్, అంటే ప్రతి వెంచర్లో దాదాపు సెక్యూరిటీ అలాట్మెంట్ కానీ సీసీ ఫోటేజ్కి సంబంధించి కేవలం మనకు ఎంట్రెన్స్లోనే కనిపిస్తుంది. బట్ వీళ్ళు 24/7 సెక్యూరిటీతో పాటుగా సీసీ ఫోటేజ్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ప్రధానంగా మనం ముందు మాట్లాడుకున్న విధంగానే సీసీ రోడ్స్ ఏవైతే ముందుగానే సీసీ రోడ్స్ను కూడా అమర్చడం జరిగింది. అండ్ మోరోవర్ ఎలక్ట్రిసిటీ అండ్ సెంట్రల్ లైటింగ్ మేజర్గా
ఇలాంటి వెంచర్స్లలో బేసిక్గా ఇలాంటి వెంచర్స్లలో దాదాపు ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, లేదంటే స్ట్రీట్ లైటింగ్ కానీ ఇదంతా చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంటుంది. బట్ అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్గా ముందుగానే వీళ్ళు ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ కావచ్చు అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీకి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్కి సంబంధించినటువంటి ప్రధాన ఇష్యూ చాలా వెంచర్స్లలో వాటర్కి సంబంధించిన ఇష్యూ వస్తుంది. అంటే కొన్ని వెంచర్స్లో మనం చూస్తూ ఉంటాం ఈ వాటర్కి సంబంధించినటువంటి ట్యాంక్స్ నిర్మిస్తూ ఉంటారు. ఆ పైప్ లైన్ కంప్లీట్ కావడానికి మన హౌస్ కన్స్ట్రక్షన్ కావాలి. ఆ కన్స్ట్రక్షన్తో పాటుగా ఏదైనా మనం విల్లా లాంటిది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. ఆ విల్లా లాంటిది కన్స్ట్రక్షన్స్ కావాలన్నా కూడా చాలా టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ వీళ్ళు ముందుగానే ప్రతి హౌస్కి ప్రతి ఫ్లాట్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్ అంటే రైట్ సైడ్లో ఉన్నటువంటి 94 ఫ్లాట్ అనే నెంబర్లో మనం ఉన్నాం. ఈ 94 ఫ్లాట్ దగ్గర చూసుకుంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వాటర్ కనెక్షన్కి సంబంధించిన పైప్ను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే రేపు పొద్దున మనం ఈ 94 అనేటువంటి ఫ్లాట్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ తీసుకున్నటువంటి ఫ్లాట్లో ఇమీడియట్లీ మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటికీ దానికి సంబంధించిన వాటర్ ఫెసిలిటీకి సంబంధించి వాటర్ కూడా ఇక్కడ మనకు రెడీగా ఉంది అనేది సింబాలిక్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హైలైట్గా ఏంటి అని అంటే ఇక్కడ చిల్డ్రన్స్కి సంబంధించి సపరేట్గా ఒక పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మనం చూద్దాం, పార్క్ ఏరియాని కూడా మనం చూద్దాం. అండ్ దాంతో పాటుగా క్లియర్ టైటిల్తో పాటుగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఉంది. అండ్ అదేవిధంగా ఇందులో ఒక స్విమ్మింగ్ పూల్తో పాటుగా క్లబ్ హౌస్ను కూడా నిర్మించేందుకు వీళ్ళు ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. అంటే క్లబ్ హౌస్తో పాటుగా స్విమ్మింగ్ పూల్ ఇవి రెండు కూడా ఇక్కడ అమర్స్తామని చెప్పేసి ముందుగానే వీళ్ళ ఒక బ్రోచర్లో మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో చాలా వెంచర్స్లో మనం చూస్తూ ఉన్నాము డెవలప్మెంట్ జరగదు, కేవలం బ్రోచర్ లాంచింగ్ చేయడము, 4 బ్యానర్స్ వేయడము, అందులో 4 పోల్స్తో పాటుగా 2 డ్రైనేజ్ పైప్ లైన్స్ వేయడము, ఇదే మాత్రమే మనం బేసిక్గా చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ కంప్లీట్గా కూడా డెవలప్మెంట్ అయినటువంటి ఫ్లాట్స్ మాత్రమే ఇస్తూ ఉన్నారు. కంప్లీట్గా రేపు పొద్దున మనం ఇక్కడ ఫ్లాట్ తీసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ కూడా ఆల్ ఫెసిలిటీస్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పటిదాకా మనం అనుకున్నాము వరంగల్ హైవే చాలామంది ఇటు హైదరాబాద్ వాళ్ళు కానివ్వండి లేదంటే వరంగల్ వాళ్ళు కానివ్వండి రేపు పొద్దున కంప్లీట్గా అంటే తెలంగాణ హెడ్ క్వార్టర్గా చెప్పుకుంటాం, తెలంగాణ క్యాపిటల్గా మనం హైదరాబాద్ని చెప్పుకుంటాం. బట్ తెలంగాణ సెకండ్ క్యాపిటల్గా చెప్పుకోవాలి అని అంటే వరంగల్నే తెలంగాణ క్యాపిటల్ అంటాం. అండ్ తెలంగాణ క్యాపిటల్గా ఉన్నటువంటి వరంగల్లో ఎయిర్పోర్ట్ కూడా రాబోతూ ఉంది. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి వాళ్ళు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాచ్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళు కంప్లీట్గా ట్రావెల్ చేసే టైంలో ఒక మనకు మిడిల్ ఆఫ్ ద పాయింట్లో కంప్లీట్గా ఒక హౌస్ ఉండాలి లేదా ఒక ఫ్లాట్ ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకు ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవాలి. గోల్డెన్ భూమి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందిస్తున్నటువంటి ఈ యొక్క విజయ పార్క్ లేఅవుట్లో కంప్లీట్గా మీరు రేపు పొద్దున ఇక్కడ పేమెంట్ అయిపోయిన వెంటనే మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా అమర్చడం జరిగింది. ఇంక్లూడింగ్ వాటర్, సెక్యూరిటీ, సీసీ ఫోటేజ్, ఇలా అన్ని తీరులో ఒక గ్రేటర్ కమ్యూనిటీ విల్లాస్లో మనం ఏ విధంగా అయితే నివసిస్తామో అదే విధంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ప్రైస్ కంపేర్ చేసుకుంటే గ్రేటర్ హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే అండ్ గ్రేటర్ వరంగల్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ని కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వాళ్ళ యొక్క ఆఫర్స్ కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఇక లేదు మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి కూడా ఒకవేళ ఫ్లాట్ తీసుకోవాలి, లేదు మా సొంత ఇంటి కలంతో పాటుగా మా పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా హైవేస్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలి లేదా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని పెట్టుకోవాలి అనేటువంటి వాళ్ళకు కూడా ఒక మంచి ఆపర్చునిటీని వీళ్ళు అందజేస్తూ ఉన్నారు. అండ్ 100% బ్యాంక్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా మేమే చేపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎస్ బ్యాంక్కి సంబంధించినటువంటి బ్యాంక్ ప్రాపర్టీ లోన్స్ కూడా వీళ్ళు అవైల్ చేస్తూ ఉన్నారు. ఒక కస్టమర్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే ఆ బ్యాంక్ ప్రాసెస్ అంతా కూడా మేమే చేపిస్తాము అని చెప్పేసి కూడా వీళ్ళ యొక్క ఎండీస్ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా ఈ కంపెనీ ఎండీస్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎండి రాజు గారు ఉన్నారు, వాళ్ళ మిసెస్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్గా తనతో పాటుగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గోల్డెన్ భూమి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండి గారు మనతో మాట్లాడుతున్నాం. మేడం, బేసిక్గా మనం చాలా వెంచర్స్ విజిట్ చేస్తూ ఉంటాం అండ్ చాలా మంది కస్టమర్స్ కూడా చాలా వెంచర్స్ విజిట్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మాట్లాడాలి అంటే చాలా మంది వెంచర్స్లో మనం చూస్తూ ఉంటాం బ్లాక్ టాప్ రోడ్స్ కానివ్వండి లేదంటే ఈ డ్రైనేజ్కి సంబంధించి పైప్ లైన్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎందుకు అంటే కంప్లీట్ డెవలప్మెంట్ చేసిన తర్వాతే పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, వెంచర్ లాంచ్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మొదటగా? ఎందుకంటే చాలా మందిని మేము చూసాము,
అది ఏంటంటే అది వెంచర్ ప్లాటింగ్ కూడా కంప్లీట్ అవ్వకముందే, స్టోనింగ్ కూడా పెట్టకముందే, ఓన్లీ ఒక ఏమంటారు డోజర్ ఒకటి కొట్టేసి ఓన్లీ క్లీనింగ్ మాత్రం చేసేసి ఆ ఎర్రమట్టితోనే చాలామంది ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అయితే నాకు తర్వాత కొన్ని వెంచర్స్లో డెవలప్మెంట్ అవ్వక, డెవలప్మెంట్ చేయక చాలామంది సఫర్ అయ్యారు. ఆ ఉద్దేశంతోనే మేము మా గోల్డెన్ గ్రూమింగ్లో ఏంటంటే అలాంటి సఫరింగ్స్ మా గోల్డెన్ గ్రూమింగ్ నుంచి అవ్వకుండా ఉండడానికి, కస్టమర్స్కి మంచి బెస్ట్ డెవలప్మెంట్ ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో మనం ఇది కంప్లీట్ డెవలప్మెంట్ చేసామండి. సో చాలామంది ఏం ఆలోచిస్తారు అని అంటే సిటీకి దగ్గరలో ఉండాలి, సెకండ్ క్యాపిటల్ వరంగల్కి దగ్గరలో ఉండాలి, అండ్ మోర్ ఓవర్ టెంపుల్స్కి సరౌండింగ్స్లో మనం ఎప్పుడైనా టెంపుల్ విజిట్ చేసినా కూడా ఆ సరౌండింగ్స్లో మనకు ఒక ఇల్లు కానివ్వండి, లేదంటే ఒక ఫ్లాట్ కానీ ఉండాలి, ఫ్యూచర్ ప్లానింగ్ కోసం చాలామంది చూస్తుంటారు కదా. సో ఇది అంటే ఈ ప్రాసెస్కు వచ్చేటువంటి కస్టమర్స్కి, సో ఇప్పుడు విజయ పార్క్ లేఅవుట్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేశారు కదా, ఎలాంటి ప్రొవిగేషన్స్ ఇస్తూ ఉన్నారు మేడం ఇందులో? మనం ఇక్కడ ఏంటంటే ఇది ప్రాజెక్ట్ ఏంటంటే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్ మనది. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే కస్టమర్కి మంచి ప్రొవిజన్స్ ఇవ్వాలనేసి ఆ ఆలోచనతో మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అందుకే అన్ని డెవలప్మెంట్ కంప్లీట్ చేశాక మనం ప్రాజెక్ట్ అనేది మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే కస్టమర్కి ఎటువంటి ప్రెషర్ లేకుండా రాగానే కస్టమర్ ఏం కోరుకుంటాడు, ఫస్ట్ ఏంటంటే మనకి డెవలప్మెంట్ ఉందా లేదా, బేసిక్ డెవలప్మెంట్ అడుగుతాడు. ఆ డెవలప్మెంట్ అనేది మన కస్టమర్కి ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్ అనేది మన దగ్గర ఇంట్రెస్ట్గా ప్లాట్ తీసుకుంటారన్న ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాం. సో అంటే మనం చాలా వెంచర్స్లో వెళ్తూ ఉంటాం కదా మేడం, సరౌండింగ్స్లో కూడా నేను చూశాను ఆల్మోస్ట్ చాలా వెంచర్స్లో కూడా, అండ్ మోర్ ఓవర్ కొలంపాక ఈ రూట్లో కూడా ఆల్మోస్ట్ 9,000, 10,000, 12,000 కూడా చెప్తూ ఉన్నారు. కొంత ఇంకా లేపటికి వెళ్తా అంటే ఆల్మోస్ట్ ఆలేరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు కూడా 10,000-12,000 చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు ఇంత రీజనబుల్ తక్కువ ప్రైస్ ఆల్మోస్ట్ 15 to 16 ఆ మధ్యలో కంపేర్ చేస్తే అనిపిస్తుంది, ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ప్రతి మధ్యతరగతి వాళ్ళకి ఎఫర్టబుల్గా ఉండాలనేసి. దాంతోపాటు ఏంటంటే అందరూ ఎలా బిజినెస్ చేస్తారో అది మాకు తెలియదు, కానీ మేము కస్టమర్ ఎంతైతే డబ్బులు మా దగ్గర పే చేస్తున్నాడో ఆ కస్టమర్ పే చేసే ఆ మనీకి తగ్గట్టుగా మనకు మంచి ఒక ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసి కస్టమర్కి ఇవ్వగలిగితే, కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అయితే లైఫ్ లాంగ్ మాతో కస్టమర్ ఆ బాండింగ్ అనేది మేము కస్టమర్ దగ్గర నుంచి కోరుకుంటున్నాం. అందుకే ఇంత రీజనబుల్ ప్రైస్లో కస్టమర్కి మేము ఇది ప్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే చాలా మంది కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే బేసిక్గా వాళ్ళ లాభాల కోసం చూస్తూ ఉంటారు. అంటే సిటీకి దగ్గరలో ఉంది అండ్ మోర్ ఓవర్ రేట్ ఎక్కువ పెట్టుకోవాలి అంటే మనం చూస్తూ ఉంటాం, హైవేలో వస్తూ ఉంటే చాలా కంపెనీస్ కూడా ఒక ఆఫర్ రేట్ అని చెప్పేసి అన్ని కంప్లీట్గా ఆఫర్ రేట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. కస్టమర్స్ తీసుకురావడం, మేము డెవలప్ చేస్తాం సార్ అని చెప్పేసి చెప్పడము, అవి డెవలప్ వాళ్ళు ఫ్లాట్ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయినప్పటికీ కూడా అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నప్పటికీ కూడా అది డెవలప్మెంట్ కాదు. ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా 1-2 years గ్యాపే వస్తుంది డెవలప్మెంట్. సో ఆల్మోస్ట్ మేము చూస్తున్నాము అంటే ఈ సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అండర్ పాస్ డ్రైనేజ్ సిస్టమ్, అండ్ దాంట్లో పర్టికులర్గా మాట్లాడాలి అంటే మనం చూస్తా ఉన్నాం అండర్ పాస్ డ్రైనేజ్ పైన మీరు ట్రీస్ పెట్టారు కంప్లీట్గా. సో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మేడం బేసిక్గా? అంటే చాలా మంది ఏంటంటే ఆ ఫ్లాటింగ్ పక్కనే పెడతా ఉంటారు, బట్ మీరు అండర్ పాస్ డ్రైనేజ్ పైన చెట్లు పెట్టాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ ల్యాండ్ కూడా వేస్ట్ అవ్వకూడదు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ పచ్చదనానికి చాలా ఇంపార్టెంట్, ఆక్సిజన్ మనకి చాలా బెస్ట్. ఎందుకంటే చూస్తున్న మొత్తం అంత పొల్యూషన్ ఏరియా ఉంది. పొల్యూషన్ లేకుండా మనం పీస్ఫుల్గా పిల్లలతో బయటికి వాకింగ్కి వచ్చిన ఈ చెట్లు అనేది వాళ్ళు చూస్తే ఆ ఫ్లవర్స్ కానీ వాళ్ళకి మంచి ఒకటి రిలాక్స్నెస్ రావాలన్న. దాంతోపాటు చాలా మంది నేచర్ని చాలా మంది ప్రేమిస్తారు. ఆ నేచర్కి మనం ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అంటే చాలా మంది కూడా గ్రేటర్స్ నుంచి బయటకు వస్తూ ఉంటారు, ఫామ్ హౌస్ కి వెళ్తా ఉంటారు. ఆ ఫీలింగ్ రావాలని ఫామ్ హౌస్ ఫీలింగ్ మనం ఇంట్లోనే తెచ్చి పెట్టుకోవాలి. సో నేను ఇంకొకటి కూడా చూసాను మేడం, బ్యానర్లో కానివ్వండి, బ్రోచర్లో కానివ్వండి, మేము బ్యాంక్కి సంబంధించినటువంటి లోన్ కూడా ఇప్పిస్తాము కంప్లీట్, అది కూడా మా బాధ్యత అని చెప్తా ఉన్నారు. అంటే కంపెనీస్ కొన్ని చెప్తా ఉంటాయి మీకు బ్యాంక్ ప్రొవిజన్స్ వస్తాయి సార్, మీ కస్టమర్ డిపెండ్ అని చెప్పేసి, బట్ మీరు మాత్రం 100% బ్యాంక్ అష్యూరెన్స్ మాది 80% వరకు అని చెప్తా ఉన్నారు. సో ఏంటి అసలు దానికి సంబంధించిన ప్రాసెస్? అంటే మేము అదేంటంటే మా డిపెండ్ ఆన్ డెవలప్మెంటే కాకుండా ఎస్ బ్యాంక్తో మేము టైఅప్ అయి ఉన్నాం. దాంతో కస్టమర్కి కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఈఎంఐ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేంటో ఈఎంఐ కడుతూ
రిజిస్ట్రేషన్ కూడా అవ్వకుండా సంవత్సరాల తరబడి ఏదైతే కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారో ఈఎంఐ అంటారు, వాళ్ళు పే చేస్తారు. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందండి? ఆఫ్టర్ తీసుకుంటారు, చాలా టైం లాంగ్ టైం, ఇయర్స్. ఆ ఇయర్స్లో మొత్తం అది అమౌంట్ అంతా పే చేసిన తర్వాత అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, మనకి కస్టమర్ అనేది గుండె మీద చెయ్యేసుకొని ప్రశాంతంగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోద్ది. బ్యాంక్ త్రూ మనకి ఈఎంఐ, రీజనబుల్ ఈఎంఐ, అది కూడా ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారనుకోండి, ఎంత? 15,000 ఎఫెటబుల్. ఒక సామాన్యుడు కూడా ఈజీగా తీసుకునే విధంగా మనం ఇట్లా బ్యాంక్ నుంచి టైఅప్ అయ్యాము. సో అంటే మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఇంటి కళ నిజం చేసుకోవాలి, అదొక డ్రీమ్ తోనే మేము ఈ ప్రాజెక్ట్ అనేది ప్రెస్టేజ్ గా తీసుకున్నాం. అంటే పర్టికులర్ గా మేడం, అంటే మనము ఈ స్ట్రీట్ లైటింగ్స్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కొంత అవసరం లేదు, బట్ అయినా కూడా మీరు ఆల్మోస్ట్ అంటే వెంచర్ స్టార్ట్అప్ స్టేజ్ లో ఉంది, ఆల్మోస్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ లో ఉంది. సో అయినప్పటికీ సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, పవర్ కి సంబంధించిన మొత్తం ఎలక్ట్రిషియన్ వర్క్ అయిపోయింది, ఆల్మోస్ట్ వాటర్ ఫెసిలిటీస్ కూడా మనకి ప్రతి ఫ్లాటింగ్ దగ్గర కనిపిస్తా ఉంది. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే వాటర్ ఉండాలి, పవర్ ఉండాలి? ఎందుకంటే కస్టమర్ ఏంటి, ఒక ఇల్లు కట్టుకోవడానికి మనకి ఏం కావాలి? ఎలక్ట్రిసిటీ కావాలి, వాటర్ ఫెసిలిటీ కావాలి. ఆ రెండు మనం ఇచ్చామనుకో, క్లయింట్కి సాటిస్ఫాక్షన్గా వచ్చి తను కట్టుకోవడానికి తను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దానికోసం ఇచ్చాము. అది కాకుండా మన బేసిక్ ఏంటంటే, మనం తీసుకునే డబ్బుకి 100% మనం కస్టమర్కి ఇవ్వాలి. అదే ఈ గోల్డెన్ భూమి యొక్క ముఖ్య ఉద్దేశం. సో గోల్డెన్ భూమిలో భూమి కొంటే భూమితో పాటుగా మేము ఇంకొక మాట కూడా విన్నాము, విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక ఫెసిలిటీ ఇస్తున్నాము, మేమే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము అని చెప్పేసి కూడా ఒక మాట విన్నాము. అంటే ఇది ట్రూలీ మీరు ఫ్లాట్ తో పాటుగా విల్లా కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి అంత ప్రాసెస్ ఎంత ప్రాసెస్ పడుతుంది అని అడుగుతున్నారా? 6 months లో మేము స్టార్ట్ చేస్తాం. వచ్చే ఏదంటారు ఆషాఢ మాసం, ఇది ఆషాఢం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి ఒక 6 months వరకు, అంటే అప్ టు డిసెంబర్ జనవరికి మనకి కన్స్ట్రక్షన్ అనేది. అంటే ఇప్పుడు వచ్చే కస్టమర్స్ కి మీరు ఫ్లాట్ అయినా తీసుకోండి, లేదా విల్లా అయినా కన్స్ట్రక్షన్ చేసుకోండి. మీకు నచ్చితే, మా కన్స్ట్రక్షన్ నచ్చితే మా ద్వారా కన్స్ట్రక్షన్ చేయించుకోండి. లేదు మీరు ఓన్గా చేసుకుంటారు, మీ పద్ధతికి నచ్చినట్టుగా, మీ డిజైన్స్కి నచ్చినట్టుగా, మీకు ఇష్టం వచ్చినట్టుగా చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. సో చాలా మంది, అంటే ఇది మొదట్లో అడుగుదాం అనుకున్నాను, చివరిలో అడుగుతా ఉన్నాను. లైఫ్ పార్ట్నర్స్ అంటే బేసిక్ గా లైఫ్ ని షేర్ చేసుకోవడము, కష్టాల్లో సుఖాల్లో ముందుండడం ఉంటుంది. ఒక లైఫ్ పార్ట్నర్, ఒక బిజినెస్ పార్ట్నర్ గా రావాలి. సో మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూడా, ఆయన చైర్మన్ గా ఉంటే నేను ఎండి గా ఉండాలి, ఇద్దరం లైఫ్ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కావాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇంకా వచ్చింది అంతే. అంటే ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే, ఒక పిల్లర్ లాగా సార్కి నేను సపోర్ట్గా ఉంటే ఇంకా ఫాస్ట్గా గ్రోయింగ్ వెళ్తారు. ఆయన ఏదైతే ఒక గోల్ ఉందో ఆ గోల్కి రీచ్ అవ్వడానికి సార్కి సపోర్ట్గా ఉన్నాను. సో మొదటి నుంచి సపోర్ట్, ఇప్పుడు గోల్డెన్ భూమి ఒక మొదటగా మొక్కగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు పెద్ద వృక్షంగా మారుతూ ఉంది. సో గోల్డెన్ భూమికి సంబంధించి మేడం, అంటే నాట్ ఓన్లీ ఆల్ ఏరియా, మీకు ఉన్నటువంటి ఆల్ వెంచర్స్ లలో కూడా సేమ్ ఫెసిలిటీస్ కనిపిస్తాం. అవునండి, అవును. సో చాలా వెంచర్స్ లో మనం చూస్తూ ఉన్నాం, మీరు కూడా చాలా వరకు చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా. కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు, మీరు ఎందుకు అన్ని డెవలప్ చేసి ఇస్తున్నారు అన్న పాయింట్ చాలా మంది మెన్షన్ చేస్తారు. అవసరం లేదు కదా, అన్ని వెంచర్ వేరే సైట్స్ కూడా మేము వెళ్ళాము. ఆ వెంచర్లు ఇవన్నీ చేయరు, మీరు ఎందుకు మీ డబ్బు వృధా చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, ఇదంతా వేస్ట్ అవుతుంది కదా అని అంటే, లేదు, వేస్ట్ అవ్వడానికి ఎందుకు చేయాలి? వేస్ట్ అవ్వకుండా అది స్టాండర్డ్గా చేస్తే ఒక 10 years ఉంటుంది కదా. ఇప్పుడు వర్క్ ఏదైనా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేస్తే ఆ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. ఆ కస్టమర్ కూడా ఒక 10 years మనకి ఆ బాండింగ్ మనకు ఉండాలంటే క్లయింట్తో, ఇది కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా చేయాలని నేను అంటాను. అంటే ఈ ఫ్లాటింగ్ సైజింగ్ సంబంధించి మనం, అంటే కొన్ని స్క్వేర్ యార్డ్స్, అంటే చాలా మంది వస్తూ ఉంటారు కదా, అందులో తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్లాట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు, లేదు కొంత హెవీ బడ్జెట్ అయినప్పటికీ కూడా కొంత పెద్ద ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటారు. ఫ్లాటింగ్ సైజింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం? అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేశారు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వరకు ఎండ్ చేశారు? 150 ఉంది, 172, 300 అలా ఉన్నాయి ప్లాటింగ్ సైజెస్. సో ఎవరి బడ్జెట్ కి తగ్గట్టుగా వాళ్ళు, ఒకవేళ లేదు నాకు 100 స్క్వేర్ యార్డ్సే కావాలి అని అంటే మేము 100 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇస్తాం.
సో నేను మీ లేఅవుట్లో ఇంకొకటి కూడా చూశాను, పార్కింగ్ ఏరియా కూడా అంటే పార్కింగ్ ఏరియాతో పాటుగా పార్క్ ఏరియాని కూడా పర్టికులర్ గా area. మెన్షన్ చేశారు. అవును సో పార్క్ ఏరియా కూడా చాలా విశాలంగా ఇస్తున్నాము, దాంట్లో ప్లేయింగ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా పెడుతున్నాము అని చెప్పేసి చెప్పారు. సో ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే గ్రేటర్ కమ్యూనిటీస్ లలో కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు. ఆ స్పేస్ ఎందుకు వృధా చేయాలి, ఎందుకు అక్కడ కూడా ఒక waste ఫ్లాట్ ఇవ్వచ్చు, ఆడ కూడా 2 ఫ్లాట్స్ అవుతాయి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. అవును అవును సో మీరేందుకు పర్టికులర్ గా ఇంత రేర్ ప్రాంతంలో ఇంత రీజనబుల్ ప్రైస్ తో పాటుగా కొంత హెవీ డిమాండెడ్ ఏరియాలో అవును సో అవును. పార్క్ స్పేస్ ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చింది? నేనేమంటున్నానంటే ఒక ఇంట్లో అంటే ఒక ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫే ఉండరు కదా, అవును పిల్లలు కూడా ఉంటారు కదా, మనం పిల్లలకు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. అవును ఎందుకంటే ఇప్పుడున్న నవేడేస్ బిజీ లైఫ్లో వాళ్ళని పట్టించుకునే అంత టైం కూడా ఉండదు పేరెంట్స్కి. నేనేమంటున్నా అంటే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో వాళ్ళకు ఒక స్విమ్మింగ్ పూల్, పార్క్ అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆడుకోవడానికి కానీ రిలాక్స్నెస్ వాళ్ళకు కూడా ఉంటుంది. పేరెంట్స్ కూడా దాంతోపాటు ఏంటంటే వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది అన్న ఆలోచనతో అవును చేస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే ఒక లేఅవుట్లో ఖచ్చితంగా అది ఉండాలి, అవును యాజ్ పర్ రూల్ ప్రకారం నామ్స్ ప్రకారం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళాలి. అదే రూల్స్ మేము ఫాలో అవుతున్నాం. అంటే ఎల్పీ నంబర్ రాకుండానే చాలా మంది వెంచర్స్ ఓపెన్ చేస్తా ఉన్నారు, బ్రోచర్ లాంచ్ పెడతా ఉన్నారు, అవునవును గ్రాండ్ Freelance ఆఫర్స్ లని. ఫ్రీలాన్స్ అని చెప్పేసి పెడతా ఉంటారు. విజిట్ కి సండే వస్తే ఆల్మోస్ట్ కస్టమర్ తీసుకొచ్చే ప్రయత్నం అవును చేస్తారు. అవును సో పర్టికులర్ గా మీ దాంట్లో ఇంకొక పాయింట్ కూడా హైలైట్ గా అనిపించింది మేడం, ఏంటి అని అంటే 24x సెక్యూరిటీ సర్వీసెస్ తో పాటుగా సీసీ కవరేజ్ అని చెప్పేసి అవును చెప్పారు. అవును. సో ఇలాంటి ప్రాంతాల్లో కూడా సీసీ ఫోటే సెక్యూరిటీ పెట్టాలి మా వెంచర్ లో, మా లేఅవుట్ లో ఫ్లాట్ తీసుకునే వాళ్ళకి అని చెప్పేసి ఒక ఆలోచన. ఎందుకు అంటే పర్టికులర్ గా ఆ పాయింట్ ఎందుకు వచ్చింది ఇట్లాంటి ఏరియాస్? ఎందుకు అంటే ఇప్పుడు సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన వస్తువులకనే కాదు మనుషులకు కూడా ఇంపార్టెంట్. అవును ఈ ఈ ఇప్పుడు ఈ నవీ డేస్లో అంటే మనిషికి అసలు అవును రిలేషన్షిప్ కానీ పిల్లల విషయంలో కానీ చిన్న పిల్లలు ఉంటారు, ఆడుకుంటారు. అలాంటి టైంలో సెక్యూరిటీ అనేది ఉంటే మన ప్లాట్స్కి కానీ ఇంకా పిల్లలకి కానీ ఇంకా అందరికీ మోరెవర్ మన ఏమేమి ఉంటాయో పార్క్లో ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా, అవును ఏదైతే పార్క్ ఏరియాలో కొన్ని ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి, దానికి సంబంధించిన వాటి అన్నిటికి కలిపి మేము సెక్యూరిటీ ఇవ్వాలనేసి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు మనకి, సెక్యూరిటీ అవి కూడా ఉంటాయి, కెమెరాస్ కూడా ఫిక్స్ చేస్తాం. సో ఫైనల్ గా మేడం ఫైనల్ ఏంటి అని అంటే ఫైనల్ గా గోల్డెన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి వచ్చేటువంటి కస్టమర్స్ కి యాజ్ ఏ ఎండీగా మీరు ఏం భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? ఒక గోల్డెన్ భూమి మీ లాభాలకు మా హామీ. మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క రూపాయికి మేము ఎఫర్టబుల్గా ఉంటాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఎండి గారు చెప్పిన మాటల్లో సో ఖచ్చితంగా మనం కూడా విజిట్ చేసాం, చూసాం. సో ఖచ్చితంగా ఇక్కడ మనకు కూడా ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ మనకే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, సో గ్రేటర్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కావచ్చు, ఆలేరులోనే కంప్లీట్గా ఆలేరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆలేరు రైల్వే స్టేషన్కి కేవలం 100 మీటర్ డిస్టెన్స్, బస్ స్టాండ్కి కేవలం 50 to 100 మీటర్ డిస్టెన్స్, మెయిన్ వరంగల్ సెకండ్ క్యాపిటల్గా చెప్పుకునేటువంటి వరంగల్ హైవేలో ఉన్నటువంటి విజయ పార్క్ అనేటువంటి లేఅవుట్లో వీళ్ళు నిర్మించినటువంటి ఈ గార్డెన్ ఏరియాస్ కావచ్చు, ఫ్లాటింగ్కి సంబంధించి కావచ్చు, అన్నీ కంప్లీట్గా మనం చూస్తే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేస్తే మనం కూడా ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకోవాలి అన్న ఫీలింగ్ని తీసుకొచ్చే విధంగా గోల్డెన్ భూమి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ఫ్లాటింగ్ అంతా క్లియర్ చేసి పెట్టారు. అండ్ ఎల్పీ నెంబర్తో పాటుగా బ్యాంక్ ప్రోగ్రెషన్స్ కూడా కస్టమర్స్కి అందజేస్తూ ఉన్నారు. పేద మధ్యతరగతితో పాటుగా ఎవరైతే తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలి, మా పిల్లల కోసం రేపటి భవిష్యత్తు కోసం ఒక ఫ్లాట్ ఖచ్చితంగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే గోల్డెన్ భూమి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ని సంప్రదించారు.